ఉంది ముష్టది, ఎప్పుడు అటు ఇటు తిరుగుకునే వెళ్తుంది, ఎవడు తిరుగుతాడా అని. సరేలే అమ్మ, నాకెందుకు ఇవన్నీ. అన్నం ఉడికిందా లేదు? ఉడికిందమ్మో, లేకపోతే వచ్చిన కస్టమర్లను తిట్టరు. బాగానే ఉంది ఈరోజు. వర్షం ఇంకెప్పుడు తగ్గుతుందో ఏంటో. ఈమె పేరు వచ్చి సత్యమ్మ. ఈమె ఉండే ఊరు పెద్ద మేడపల్లి గ్రామం, విజయనగరం జిల్లా మెంటాడు మండలం. యాక్చువల్లీ ఈమె పిసినారతనం చేయబట్టి ఈమె దగ్గరికి ఒక కస్టమర్ కూడా రాడు. దీన్ని బట్టి అడవిలో ఒక ఆయన పొద్దున్న పోయి సాయంత్రం వరకు ఆకలితో ఉండి ఒక ఆయన వస్తాడు. ఆయనతో ఏం మాట్లాడుతుందో ఇందాం, సరేనా? చూస్తూనే ఉండండి. ఈ వచ్చే ఆయన పేరు పెద్దబాబు. ఓ, ఇక్కడ పిసినారమ్మ హోటల్ అంటే నీదేనా? అందరూ వస్తుండగా ఇక్కడ అందరూ అనుకుంటుంటే విన్నా అమ్మ, నువ్వు ఉద్దర కూడా ఇవ్వవంట కదా. ఇదిగో అమ్మ, 5 ప్లేట్లు పుల్లి మీల్స్ పార్సల్ కట్టండి. నేను అక్కడ కూర్చొని ఒక ప్లేట్ తినేసి 4 ప్లేట్లు కొట్టుకొని వెళ్ళిపోతాను, సరేనా? నేను త్వరగా కట్టండి, మా వాళ్ళు ఆకలితో ఉన్నారు. అక్కడ కొండల ఏరియా నుంచి వచ్చానమ్మా, తొందరగా వెళ్ళిపోవాలి. నువ్వు కట్టు త్వరగా. అంత దూరం నుంచి వచ్చావా? అయ్యో, ఎలా వచ్చావు? నడుచుకుంటే ఇంత వర్షంలో ఎందుకయ్యా అంత ఇబ్బంది పడ్డావు? గోధుమ ఆడితే మరి ఆకలి